ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2025-26 సంబంధించిన వార్షిక బడ్జెట్ని 8వ సారి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రానికి పూర్తి అన్యాయం చేసే బడ్జెట్గా ఉంది. విభజన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ ఒక్క హామీని ఆ బడ్జెట్లు నెరవేర్చే విధంగా కేటాయింపులు జరగలేదు. పోలవరం ప్రాజెక్టు ఊసిలేదు, దాంట్లో అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీ ఊసిలేదు, విశాఖ రైల్వే జైన్ ఊసిలేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తున్న దానికోసం నిధులు కేటాయింపు కానీ సొంత గనుల కేటాయింపు కోసం కానీ ఎటువంటి కేటాయింపులు దాంట్లో జరగలేదు. అలాగే రైతులకు సంబంధించి 3 వ్యవసాయ నల్ల చట్టాల సందర్భంగా అనేక హామీలు ఇచ్చారు. హామీలు అమలు చేయడానికి సంబంధించిన బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు లేవు. కనీసం రైతులకు సంబంధించి కోరుతున్న మినిమం ఏదైతే పంటకు సంబంధించి గిట్టుబాటు ధర కావాలని కోరుతున్నారో దాని బడ్జెట్లో ఎటువంటి ప్రతిపాదనలు కేటాయించలేదు. కేవలం మధ్యతరగతి ఉద్యోగులకి, చిన్న ఉద్యోగులకి 4 లక్షల లోపు ఆదాయం వచ్చే ఉద్యోగులకి వార్షిక ఆదాయ పన్ను మినహాయింపు తప్ప ఆ బడ్జెట్లో ప్రత్యేకించి చెప్పుకోదగ్గది ఏం కనపడలేదు. వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రానికి పూర్తి అన్యాయం చేసే బడ్జెట్గా ఉంది.